ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు గవర్నమెంట్. దాన్ని ఏం చర్చ చేస్తుందో చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం. కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పి కోరుతాను. ఇది అందరి విద్యా, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష. నేను ముందే అన్నా మా ప్రభాకర్ అన్న బాగా గట్టిగా మద్దతు ఇస్తున్నా. కానీ అంటే ఈ ప్రభాకర్ అన్న మాట్లాడేటటువంటి మాటలు ఏమనిపిస్తున్నాయంటే 2 స్టిక్కర్లు అంటేస్తేనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. చాలా సీరియస్ అండి అధ్యక్ష. ఇది 2 స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ 2 స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు. కానీ 98 లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేరు. 2 స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు. 98 లక్షల జనాభా తగ్గించారు. 98 లక్షల జనాభా తగ్గించారు. నేను ఏమంటానంటే అధ్యక్ష, అన్నా నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటలేను అన్నా. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ సార్, ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచనలు ఇచ్చినా, ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో, పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజ్ ఇంత మెటికులస్గా, ఇంత సిస్టమేటిక్గా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో, ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్నో కేవలం 150 ఇండ్ల వరకే ఎన్యూమరేటర్గా పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో 1,03,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం పెట్టినాము. మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. మేము బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఒకటి ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే